సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన మెదక్ జిల్లా కోల్చారు మండలం కొంగోడ్ ఇండిపెండెంట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి దుబ్బగల్ల స్వామి ఆదివారం నర్సాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికి కలుస్తానని వెళ్ళగా దురదృష్టవశాత్తు తక్షణమే శాలువా కప్పి పార్టీలో చేరాడని అభియోగాలు నాపై విమర్శలకు దారితీశాయి. అనంతరం కొంగోడు సర్పంచ్ అభ్యర్థి స్వామి మాట్లాడుతూ, నేను అనుకోకుండా రాజిరెడ్డి దగ్గరికి, అటు ఎమ్మెల్యే సునీతారెడ్డి దగ్గరికి ఇరువైపులా గ్రామ అభివృద్ధి కోసం వెళ్లాలనే తప్ప ఇటువంటి తప్పుడు ప్రచారాలతో నన్ను కించపరచరాదని, గ్రామ అభివృద్ధి నా ధ్యేయమని, ఇండిపెండెంట్ గానే ఉంటారని మీడియా ముందు వివరించారు. అనంతరం టీఆర్ఎస్ గ్రామ సీనియర్ నాయకులు వేమారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి స్వామి కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ ప్రజల ఆశీస్సులతో ఎల్లవేళలా నిండు నూరేళ్లు గ్రామానికి సేవ చేసుకుంటూ ఉందామని సర్పంచ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొంగోడు వార్డు మెంబర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. నేను అందరికీ ధన్యవాదాలు. నేను అందరికీ సహకారంగానే ఉంటాను. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరము. నేను ఏ పార్టీలో లేను. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని. నేను కేవలం సార్ను కలవడానికి వెళ్ళిన, అదేదో మిస్అండర్స్టాండింగ్ వల్ల నాకు కనవేసి అది చేసిరు. కానీ నేను సార్ను కలుస్తాను అండ్ మేడంను కూడా కలుస్తాను. గ్రామ ప్రజలతో ఉంటాను. గ్రామ డెవలప్ కొరకు అందరితోని కలిసి కట్టుగా పనిచేస్తాను. నాకు అందరు సహకరించాలని. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.